సరే కుక్కతో ట్రంప్ మళ్ళీ వీరంగం, ఇజ్రాయెల్ విద్రోహం, ఇరాన్ బేఖాతరు, చర్చది ఎటువైపు? మనం ముందు నుంచి ట్రంప్ అంత పెద్దగా నమ్మట్లేదు వాస్తవంగా. ఆయన మొన్నేమో ఈరోజు రాత్రి ప్రపంచం ప్రళయం చూడబోతుంది, నాగరికత నాశనం అయిపోతుంది అన్నాడు. తెల్లవారుతుండగానే ఇరాన్ పెట్టిన 10 ప్రతిపాదనలు నాకు బాగా నచ్చాయి, అయిపోతుంది కాల్పుల విరమణ 2 వారాల పాటు అన్నాడు. అలా అన్నాడో లేదో అప్పుడే ఒక ఇజ్రాయెల్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని మనం అనుకున్నాం. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతాన్యాహు ఇది ఇరాన్ అమెరికాకి సంబంధం, లెబనాన్ దీంట్లోకి రాదు అన్నాడు. సో లెబనాన్ టార్గెట్ చేస్తారు అని నిన్న లెబనాన్ మీద ఇజ్రాయెల్ భయంకరమైన దాడి చేసింది. 300 మంది దాకా చనిపోయారు, 2000 మంది గాయపడ్డారు, మొత్తం విధ్వంసం జరిగింది. దీని మీద ఇజ్రాయెల్ వైఖరికి ఇరాన్ అభ్యంతరం చెప్తే ఇజ్రాయెల్ లెబనాన్ లేదు కదా, లెబనాన్ ఈ సంధిలో లేదు కదా. ఇప్పుడు అది కాదని మన ఇద్దరం ఇక్కడ కూర్చొని మాట్లాడే ఒక విషయంలో ఉన్నాము, నాతో కుదుర్చుకున్నాను కానీ నీకు లేదంటే ఇంక దాని అర్థం ఏంటి? కాబట్టి అసలు చిత్తశుద్ధి లేదు, దీన్ని మీరు తూట్లు పడవాలనుకున్నారు. ఇంకోటి ఇరాన్ పెట్టిన 10 షరతుల్లో 2 కీలకమైనవి. అణుపరమైన ఆంక్షలు మా మీద పెట్టకూడదు, హార్మోజ్ జలసంధి అనేది పూర్తిగా మా నియంత్రణలో ఉండాలని వాళ్ళు 10 షరతుల్లో పెట్టారు. ఓ ఏమో ఇట్ ఈస్ ఆల్ రైట్ విత్ మీ అని చెప్పాడు ట్రంప్. ఇప్పుడేమంటాడు, హార్మోజ్ అలా ఇచ్చే అవకాశం లేదు, అణ్వాయుధాల మీద నియంత్రణ ఉండాల్సిందే, వీటి కనుక ఒప్పుకోకపోతే అంటే మళ్ళీ సేమ్ డైలాగ్, మళ్ళీ ఇంతవరకు ఎవరు ఊహించని సర్వనాశనం చూస్తారు అని. సో ఇది ఒక పెద్ద దారుణమైన పరిస్థితిగా ఉంది. ప్రపంచ ప్రజల విశ్వాసం కూడా చాలా సన్నగిల్లుతున్న పరిస్థితి. ఈ లోపల ఇరాన్ ఏమో వాళ్ళు మేమేమి ఎప్పుడు పెద్ద పట్టించుకోలేదు, మీరు ఒప్పుకుంటే ఒప్పుకోండి లేకపోతే లేదు, మేమైతే మా 10 నిబంధన షరతులతో మేము వస్తామన్నారు. పాకిస్తాన్లో ఎల్లుండి సమావేశం పెట్టారు ఈ దేశాలది, వ్యాన్స్ బయలుదేరుతున్నాడు, ఇంకా ఇతరులు కూడా అక్కడికి వస్తారని. అక్కడ జరుగుతుందా లేదా, రెండోది పాకిస్తాన్ కూడా కొంచెం గేమ్ ప్లే చేసింది, లెబనాన్ ఉందా లేదా అన్నది. పాకిస్తాన్ ఏం చేసినా సరే లెబనాన్తో సహా గల్ఫ్ దేశాల్లో శాంతి స్థాపిస్తే అందరూ అన్ని విరమిస్తే విరమించినట్టు. కానీ హార్మోజ్ లేదు, ఇంక మళ్ళీ అణ్వాయుధాల కోసం వేటాడతాము, లెబనాన్ మీద బాంబులు వేస్తాము, ఇవన్నీ అమెరికా బెదిరించేటైతే, మళ్ళీ సర్వనాశనం చేస్తాము, ఇటువంటివన్నీ బెదిరించేటైతే ఇంకా కాల్పుల విరమణ దీనికి కుక్కతోక వంకర, అది ట్రంప్ తోక కుక్క కంటే కూడా వంకర అని దీంతో పాటు రుజువవుతుంది. వంకర బుద్ధి. ఈరోజు ఒక ముఖ్యమైన ఒక 2 చిన్న వీడియోస్ చూపిస్తాను నేను మీకు. అసలు అమెరికా సైన్యంలోనే ఒక తీవ్రమైన అలజడి వచ్చి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒక వీడియో విడుదల చేశారు, మేము అక్కడ విమానాలు దింపము, మేము అక్కడ చెయ్యము అంటే. ఆ వీడియో వచ్చే లోపల చాలా ఆశ్చర్యకరమైనది ఇది. రెండోది ఇరాన్ ఒక ప్రకటన చేసింది, ఏమంటే ఇదంతా తమాషా కాదు, ఈ ట్రంప్ అనే ఆయన ప్రపంచాన్నే ధ్వంసం చేయాలనుకున్నాడు. ఈయన ప్రపంచంలో వాతావరణం ఒకసారి విశ్వాసరాహిత్యం తీసుకొని వస్తే తప్ప దాన్ని నిలబడలేననే స్థితికి వచ్చాడు. ఆయనకు వాళ్ళ దేశంలో పూర్తిగా చుక్కెదురుంది కాబట్టి తన సంక్షోభం నుంచి తను బయటపడడం కోసం ప్రపంచాన్ని ఒక విధమైన వినాశనం వైపు నెడుతున్నాడు ట్రంప్. కాబట్టి ఇది కేవలం ఇరాన్కు సంబంధించిన అంశంలాగా మీరు భావించకండి, ఇది ప్రపంచ నాగరికతకు, ప్రపంచం యొక్క శాంతికి సంబంధించినటువంటి వ్యవహారం అని చెప్పి చాలా తీవ్రమైన హెచ్చరిక. Exactly the plan. Let me show you something the media will never tell you. So everyone is saying Trump is destroying America. He is fighting an unwinnable war in Iran. He is threatening to invade with ground troops. He is pissing off NATO by threatening Greenland. He is picking fights with Canada, Mexico, Denmark, Colombia. JP Morgan says the world will run out of oil by mid-April. The global economy is about to collapse. Trump looks like the worst president in history, a complete buffoon, right? But what if that's the whole point? So Trump the worst president in history. కంప్లీట్ ఫెయిల్యూర్. దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇరాన్లో ఓడిపోయి వచ్చానంటే అనిపించుకోకూడదు. కాబట్టి ఏదో ఒక గజిబిజి విధ్వంసం, ఒక గందరగోళం సృష్టించి ఎలా ముగిసిందో కూడా తెలియకుండా చేయాలనుకుంటున్నాడు. ఈ సమయంలో వ్యాన్స్ పాకిస్తాన్కి వస్తున్నాడు, అలాగే ఇంకో చోటికి పోతున్నాడు అంటే కూడా ట్రంప్కి అంత ఇష్టం లేదంట. ఒక చోటికి అయితే వెళ్ళటం లేదని కూడా
అధ్యక్ష భవనం ప్రకటించింది. సో చాలా కీలక పరిణామాలు, వినాశకర పరిణామాలు కూడా మనం చూడొచ్చు. దానికి తగినట్టే మోదీ గారు కూడా నిన్న మంత్రులందరినీ కూర్చోబెట్టుకొని ఒక సమీక్ష కూడా చేశారు. భారతదేశం వీటన్నిటిని ఎలా ఫేస్ చేయాలి. ఇంకోటేమో మనకు కాస్త ఇబ్బందికరంగా ఉండేట్టుగా దాయాద్ దేశం అంటుంటారు కదా, ఆ దేశంలో ఇవన్నీ చర్చలన్నీ అక్కడ కేంద్రీకృతం అవుతున్నాయి. అది ఎలా జరుగుతుంది అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న. ట్రంప్ అయితే చైనా వాళ్ళు దీని వెనక ఉన్నారు, చైనా వల్ల జరిగిందని అధికారికంగా ఒప్పుకున్నాడు. బట్ మేలో ట్రంప్ చైనాకి వెళ్తున్నాడు. సో ఈ ఇండియా, చైనా, పాకిస్తాన్ ఈ యాంగిల్ కూడా దీంట్లో ఒకటి భారతదేశానికి అదనంగా వస్తుంది. బట్ హార్మోజ్లో మటుకు మేము ఏమీ అనుమతించబోమని ఇరాన్ గట్టి వైఖరి తీసుకుంది కాబట్టి, ట్రంప్ ఏమో మేము మీకు ఇవ్వబోము అన్నాడు కాబట్టి, బహుశా హార్మోజ్ అనేది కేంద్ర బిందువుగా ఇంతకుముందు కూడా ఉంది, కానీ ఇప్పుడు ఏకైక కేంద్ర బిందువుగా మారేటటువంటి అవకాశం ఉంది. దానికి కూడా ఇప్పుడు నేను చూపించిన వీడియోలో ఒక ఆన్సర్ ఉంది. అమెరికా కంటే కూడా ఇండియాకు, జపాన్కు, తూర్పు దేశాలకు హార్మోజ్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఎక్కువగా నష్టపోయే వాళ్ళం మనం అనమాట. ఈ దేశాలను దెబ్బతీయాలి అనే ఒక దుస్తంత్రం, ఒక కుతంత్రం కూడా ట్రంప్ ఆలోచనలో ఉందన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్